హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు మరియు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్ రూపంలో అయితే చూస్తున్నామండి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ముందు వరకు కూడా మీకు బెస్ట్ ప్రాక్టీస్గా ఇవైతే ఉపయోగపడతాయి. ఓకేనా? మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయే వరకు కూడా ఈ సిరీస్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, అంతేకాకుండా మన యాప్లో ఆర్కే ట్యుటోరియల్ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మన యాప్లో టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ని కేవలము 100 రూపాయలకే ఆఫర్ అయితే పెట్టామండి. ప్రీవియస్గా 200 ఉండేది. సో 100 రూపాయలకి ఆఫర్ పెట్టాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత కోర్స్ కనిపిస్తుంది మీకు. అక్కడ శాంపిల్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది. ఒక శాంపిల్ పేపర్ చూసి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఎవరు కూడా ఫోన్పే లాంటివి, గూగుల్ పే లాంటివి కూడా ఎవరు చేయొద్దు. డైరెక్ట్ యాప్లోనే పర్చేజ్ చేయాలి. ఓకే, మళ్ళీ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు గల దేశాలలో భారతదేశ స్థానం ఏంటి? యాజ్ పర్ 2022 డేటా ప్రకారము. ఓకే, సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 87, 87వ స్థానంలో భారతదేశము ఉంది. మొత్తము మన దేశం యొక్క పాస్పోర్ట్తో 60 దేశాలను ఫ్రీగా తిరగవచ్చు. ఓకే, ఎలాంటి వీసా లేకుండా ఫ్రీగా తిరగవచ్చు. నెక్స్ట్ వన్, మొదటి స్థానంలో ఉంది ఏంటి మరి అంటే జపాన్. ఓకే, నెక్స్ట్ వన్, ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల క్రిందకు చేర్చాలని ఇటీవల ఏ సంస్థ సిఫారసు చేసింది? ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల క్రింద చేర్చాలని. ఆప్షన్ 1, 15వ ఆర్థిక సంఘము సిఫారసు చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం బడికెళ్ళే చిన్నారుల బ్యాగుల బరువులను తగ్గించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల ప్రారంభించింది? ఎక్కడండి? రాజస్థాన్ రాష్ట్రంలో మరి బడికెళ్ళే చిన్నారుల ఆ బ్యాగ్ బరువును తగ్గించే ప్రయోగం అయితే చేయడం చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అక్కడి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు బహుముఖ కార్యాచరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎన్నేళ్ల పాటు పన్నుల విరామం, ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 7 ఏళ్ళు. ఓకేనా? 7 years మరి ట్యాక్స్ హాలిడే అయితే ప్రకటించడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఎప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి నవంబర్ 2019 అండి. 2019 అక్టోబర్ 31. ఓకే, అక్టోబర్ 31న విభజించడం అయితే జరిగింది. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా. ఓకే, మరి ఇక్కడ ట్యాక్స్ హాలిడే ఎన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అంటే ఆప్షన్ 3 అండి, 7 ఏళ్ళు. నెక్స్ట్ వన్, ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2019 సదస్సును సెప్టెంబర్లో ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 4, బెంగళూరు. ఇక్కడే జరుగుతుంది ప్రతిసారి కూడా. ఆధునిక సెంట్రిఫ్యూజ్ల అభివృద్ధిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరింత పెంచుకున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్ 2, ఇరాన్. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ స్థానము. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ స్థానము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 3వ స్థానము. నెక్స్ట్ వన్, మహిళలపై నేరాలను నియంత్రించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, మహిళా మిత్ర. నెక్స్ట్ వన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ఏ పాఠశాలలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించము. సో సరైన సమాధానం సి మాత్రమే అండి. చూద్దాం ఒకసారి. 2000 పై వాక్యాలలో వాస్తవం కానిది, తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అని అడుగుతున్నారు.
2011 జనగణన ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ కులాల జనాభా 16.6%. కరెక్ట్. 2011 జనగణన ప్రకారం భారతదేశ జనాభాలో షెడ్యూల్ తెగల జనాభా 8.6%. భారత ప్రభుత్వ చట్టం 1919లో షెడ్యూల్ కులాలు అనే పదాన్ని నిర్వచించారనేది తప్పు. ఓకే, C1 తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల జాబితా తయారీ. భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 షెడ్యూల్ తెగల జాబితా తయారీ. భారత రాజ్యాంగం ఉత్తర్వు 1950. భారత రాజ్యాంగం షెడ్యూల్ తెగల ఉత్తర్వు 1945. సరికానిది ఏంటంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ తెగల ఉత్తర్వు 1945 అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ 3 అండి, ABCD అన్నీ కూడా చూద్దాం. అంటరానితనము, వివక్ష, భూముల బదలాయింపు, జోగిని లేదా దేవదాసి వ్యవస్థ, మహిళలపై అకృత్యాలు, ఇవన్నీ కూడా మరి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, PSLV సి అనే పేరుతో సి అనేది దేన్ని సూచిస్తుంది? PSLV సి అనేది 13వ ఆప్షన్ 1 కంటిన్యూయేషన్ అనేటువంటి పదంతో అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కంటిన్యూయేషన్. ఓకే. నెక్స్ట్ వన్, ఏ పీఠభూమిలో మోనోజైట్ అంటే థోరియం నిక్షేపాలు అత్యధికంగా ఉన్నాయి? థోరియం భారతదేశంలో అత్యధికంగా ఇది ఉంటుందండి. ఆన్సర్ రాంచీ పీఠభూమిలో మరి మనకు థోరియం నిక్షేపాలు అత్యధికంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్యోటో ఒప్పందంలో గుర్తించిన గ్రీన్ హౌస్ వాయువు ఏది? క్యోటో ఒప్పందంలో ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, ఫెర్ఫ్లోరో కార్బన్, నెక్స్ట్ మీథేన్. ఈ మూడింటిని కూడా గుర్తించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, జలావరణ వ్యవస్థలో నీటి స్వచ్ఛతను తెలిపే పరికరం ఏది? ఆప్షన్ 2 సెకీ డిస్క్ అండి. ఏంటండి? సెకీ డిస్క్. బట్టల సోడా యొక్క జలద్రావణ స్వభావము ఏంటి? బట్టల సోడా యొక్క జలద్రావణ స్వభావము క్షారత్వము. ఏంటది? క్షారత్వము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దానిని గుర్తించుము. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరము, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము, ఆరావళిలో ఎత్తైన శిఖరము, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము. ముందుగా నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏంటండి అంటే దొడబిడ్డ. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటండి? అన్నైముడి. ఆరావళిలో మరి గురుశిఖర్, తూర్పు కనుమలలో మరి అరోమా కొండ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరిగ్గా జతపడని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అట. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మాత్రమే. చూద్దాం. ముందుగా పడమటి కనుమల మొత్తం పొడవు 1500 కిలోమీటర్లు అనేది తప్పండి. నెక్స్ట్, పడమటి కనుమల సగటు ఎత్తు 2000 మీటర్లు. నీలగిరి పర్వతాలలో ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది ఉదగ మండలము. అంటే ఏంటండి? ఊటీని ఉదగ మండలము అంటారు. నెక్స్ట్, క్రింది అంశాలను పరిశీలించి వాటి వాస్తవికతను గుర్తించుము. సో సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. 2 and 3 సరైనవిగా చెప్పుకోవచ్చు. హిమాలయ నదులు పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. కరెక్ట్. ఈ క్రమంలో ఇవి లోతైన వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. 2 మరియు 3 సరి అయినవిగా చెప్పుకోవచ్చు. ఏ అనేది తప్పు. క్రింది నదులను పరిశీలించుము. చంబల్, సోన్, గోమతి, మేఘన. పై నదులలో ఏ నదులు ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలిసేటువంటి ఉపనదులు? 21 ఆప్షన్ 1 ఏ మరియు బి అండి. ఏ మరియు బి, చంబల్ మరియు సోన్. నెక్స్ట్ వన్, క్రింది పట్టణాలను పరిశీలించి వాటిలో ఏవి మైదాన ప్రాంతంలో లేవో గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 బి అండ్ సి. బి ఏంటండి? చిత్తూరు మరియు శ్రీకాకుళము. ఓకే, ఇవి మైదాన ప్రాంతంలో
లేవండి. దట్టమైన అరణ్యాలైతే వీటిలో కనిపిస్తాయి మనకి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జైన మతాచార్యులు ఎవరు? 23వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. కొండ కుందనాచార్యులు. ఎవరండి? కొండ కుందనాచార్యులు మొట్టమొదటి జైన మతాచార్యులు. మరి జైన మతము ఆవిర్భవించినట్లుగా తెలిపే ఒక మొట్టమొదటి ప్రాంతము మన తెలుగు రాష్ట్రంలోనే ఉందండి. తెలుగు రాష్ట్రంలోనే ఉంది. జైన మతము మన తెలుగు రాష్ట్రంలోనే ఆవిర్భవించింది. దాని పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా మీకు తెలియకుంటే జైన మత ఆవిర్భావం అని కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రదేశంలో రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 4 గుంటుపల్లి. నెక్స్ట్ వన్. రాక్షస తంగడి ఏ విజయనగర రాజు మరియు ఏ వంశం హయాములో జరిగింది? 25వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అలియా రామరాయలు మరియు అరవీటి వంశానికి చెందిన వారిగా చెప్పుకోవచ్చండి. ఓకే, అలియా రామరాయలు అరవీటి వంశానికి చెందినవారు. తుపాకులు పిరంగులను మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యం వాడింది? ఇవారు ఆప్షన్ 3 అండి. విజయనగర రాజులు. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైనిక వ్యవస్థను ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 డొమింగో ఫెయిజ్. రాజ్యాంగంలోని అధికరణ 352 ప్రకారము రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు? 28వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఒకే సమయంలో భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? తాత్కాలిక రాష్ట్రపతిగా. 29 ఆప్షన్ 4 భారత ప్రధాన న్యాయమూర్తి. ఫర్ ద ఫస్ట్ టైం జస్టిస్ హిదాయతుల్లా గారు ఈ బాధ్యతను చేపట్టడం జరిగింది వివి గిరి గారు మరణించిన తర్వాత. జాకిర్ హుస్సేన్ గారు మరణించిన తర్వాత వివి గిరి గారు రాజీనామా చేసిన తర్వాత వీరైతే పదవి బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు జరుగుతుంది? 35 ఆప్షన్ 4 అండి. అధికరణ 214. భారత్లో మొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 3 2 అక్టోబర్ 1959. అశోక్ మెహతా కమిటీ సిఫారసు చేసింది? 32 ఆప్షన్ 2 రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. బల్వంతరాయ్ మెహతా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించింది. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్స్. ఐ విల్ కాల్ యూ వెన్ హీ డాష్. ఏంటంటే కరెక్ట్ వర్బ్ ఏంటి ఈ యొక్క బ్రాకెట్లు? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రిటర్న్స్. ఐ విల్ కాల్ యూ వెన్ హీ రిటర్న్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. షీ కాల్డ్ హిమ్ ఏ ఫూల్. ఆన్సర్ హీ వాజ్ కాల్డ్ బై ఏ ఫూల్ బై హర్ అనేటువంటిది మనం వర్డ్ ఇక్కడ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూద్దాం. షీ సెడ్ హీ విజిటెడ్ ఏ జూ లాస్ట్ ఇయర్. దాన్ని మనము ఏ విధంగా రిపోర్ట్ చేస్తాము అని అర్థము. 35 ఆప్షన్ 1. షీ సెడ్ దట్ దే హ్యాడ్ విజిటెడ్ ఏ జూ ద లాస్ట్ ఇయర్ బిఫోర్. ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఎవ్రీబడి హ్యాస్ కమ్ బట్ హిమ్. ఈ బట్ అనేది దేనిగా చెప్పుకోవచ్చు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఆప్షన్ 2 అండి. preposition. Next one. Choose the synonym of the following words. Reflection. 37 option 1 careful thinking. నెక్స్ట్ వన్ చూద్దాం. సారీ అండి, ఇది ఒకటి చెక్ చేసుకోండి. రిఫ్లెక్షన్ అంటే మన ప్రతిబింబం. ఇక్కడ కేర్ఫుల్ థింకింగ్ కాదు, ఎర్రర్ కాదు, డార్క్నెస్ కాదు, షాడో ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మన ప్రతిబింబం. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. నైట్, వైట్, హైట్, టైట్. 38 ఆన్సర్ ఆప్షన్ 3 హైట్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్గా మనమైతే చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక భిన్నంలో లవము హారం కంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నము ఏది? 39. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 3/9. నెక్స్ట్ వన్. 3/5కు సమానమైన భిన్నము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 9/15. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.